నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆర్థిక సంస్కరణల ఆద్యుడు పీవీకి భారతరత్న మాజీ ప్రధాని చరణ్ సింగ్ హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ కు అత్యున్నత పురస్కారం ముగ్గురు దిగ్గజాల సేవలను కొనియాడిన ప్రముఖులు పీవీ దార్శనికత దేశాభివృద్ధికి బాటలు వేసిందని ప్రశంసలు రైతు సంక్షేమానికి కృషి చేశారని కితాబు పీవీకి భారతరత్న ప్రకటించడంపై తెలుగు రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు తెలంగాణ ప్రజల గుండెలు ఉప్పొంగే క్షణమని రేవంత్ రెడ్డి కేసీఆర్ అభినందనలు కృష్ణా ప్రాజెక్టులను భారాస ప్రభుత్వమే కేఆర్ఎంబీకి అప్పగించిందన్న రేవంత్ చిత్తశుద్ధి ఉంటే జలాల సాధన కోసం ఢిల్లీలో ధర్నా చేయాలని సూచన గ్యారంటీల అమలుపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన రేవంత్ 60 రోజుల్లోనే శాపనార్థాలేంటని ప్రశ్న గ్రూప్ 1 ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీ లోపల వెలుపల భారాస ఆందోళన తక్షణ పరిష్కారానికి డిమాండ్ తగిన రీతిలో ఆదుకుంటామన్న సర్కార్ ప్రధానితో సీఎం జగన్ భేటీ ప్రత్యేక హోదా విభజన హామీల అమలుపై విజ్ఞప్తి చేశారని ఏపీ సర్కార్ వెల్లడి పోలవరం నిధుల కోసం వినతి విశాఖ జైలు నుంచి విడుదలైన కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ కు ఏం జరిగినా సర్కారుదే బాధ్యత అని స్పష్టం చేసిన దళిత సంఘాలు భారతదేశ ప్రగతి ప్రస్థానంలో కీలక భూమిక పోషించిన ముగ్గురు దిగ్గజాలకు కేంద్రం దేశ అత్యున్నత గౌరవం కల్పించింది తెలుగు టీవీ దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించింది మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ హరిత విప్లవ పితామహుడు డాక్టర్ స్వామినాథన్ ను కూడా భారతరత్నాలుగా గుర్తించి సముచిత గౌరవం కల్పించింది కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మరో ముగ్గురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డు ప్రకటించింది వారిలో ఇద్దరు మాజీ ప్రధానులు పివి నరసింహారావు చౌదరి చరణ్ సింగ్ కాగా మరొకరు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ మరణానంతరం ఈ ముగ్గురికి భారతరత్న లభించింది ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటన చేశారు ప్రముఖ మేధావి రాజనీతిజ్ఞుడైన పివి నరసింహారావు వివిధ హోదాలో దేశానికి సేవలందించారని ప్రధాని కొనియాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా అనేక ఏళ్లపాటు ఎంపీగా కేంద్ర మంత్రిగా దేశ ప్రధానిగా పివి చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు పివి దార్శనిక నాయకత్వం దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించే దిశలో కీలక పాత్ర పోషించిందని కొనియాడారు దేశ శ్రేయస్సుతో పాటు అభివృద్ధికి గట్టి పునాది వేసినట్లు పేర్కొన్నారు పివి నరసింహారావు క్లిష్టమైన సంస్కరణల ద్వారా దేశాన్ని ముందుకు నడపడంతో పాటు దేశ సాంస్కృతిక మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేశారని ప్రధాని ప్రశంసించారు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ దేశానికి అసమాన సేవలు అందించారని మోదీ పేర్కొన్నారు హరిత విప్లవ పితామహుడు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ కు కూడా భారతరత్న ప్రకటించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని మోదీ వివరించారు ఆయన వ్యవసాయ రంగానికి రైతుల సంక్షేమానికి చిరస్మరణీయ సేవలు అందించారని ప్రశంసించారు దేశం వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో స్వామినాథన్ కీలక పాత్ర పోషించడం సహా ఆధునికీకరణకు విశేషంగా కృషి చేసినట్లు మోదీ పేర్కొన్నారు ఆవిష్కర్తగా గురువుగా విద్యార్థులను అభ్యాసం పరిశోధనల దిశగా ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు డాక్టర్ స్వామినాథన్ దార్శనిక నాయకత్వం వ్యవసాయ రంగాన్ని పరివర్తన దిశగా తీసుకువెళ్లడమే కాకుండా దేశానికి ఆహార భద్రతతో పాటు శ్రేయస్సుకు తోడ్పాటు అందించిందని కొనియాడారు తనకు బాగా తెలిసిన వ్యక్తి మాత్రమే కాకుండా ఆయన ఆలోచనలకు తాను ఎంతో విలువిస్తానని ప్రధాని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటికే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ భాజపా అగ్రనేత లాల్ కృష్ణ అడ్వాణీకి భారతరత్న ప్రకటించింది తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ఆకాశమంతా ఎత్తున ఎగరేసిన మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న దక్కటం గర్వించదగ్గ విషయమని తెలుగు రాష్ట్రాల ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజల గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణమిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు పీవీకి భారతరత్న రావటం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవమని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు పలువురు మంత్రులు మాజీ మంత్రులు కూడా పీవీకి భారతరత్న దక్కటం పట్ల హర్షం వ్యక్తం చేశారు పీవీకి భారతరత్న రావటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దక్కిన గౌరవమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు బహుముఖ ప్రజ్ఞాశాలికి దక్కిన గౌరవమని ఎక్స్ లో పేర్కొన్నారు ఏపీ తెలంగాణ నుంచి తెలుగుదేశం భాజపాలకు చెందిన నాయకులు పీవీకి భారతరత్న ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్టులు పెట్టారు దేశంలో సంస్కరణలకు ఆద్యుడైన పీవీకి కాస్త ఆలస్యమైన దేశ అత్యున్నత పురస్కారం రావటం చాలా సంతోషంగా ఉందని పీవీ కుటుంబ సభ్యులు ఆయన కుమార్తె వాణిదేవి పేర్కొన్నారు.
భారతరత్న విలువ ఎక్కువైపోయిందేమో పివి గారికి ఇచ్చి అని నేను అనుకుంటాను. ఒక తెలుగు వారు కూడా ఒక దక్షిణాది నుంచి కూడా ప్రధానులు కావచ్చు అనే ఒక ఆదర్శప్రాయమైన గొప్ప వ్యక్తి. ఊరికే అలా అవడం, అలా తన టర్మ్ అయిపోయినాక వెళ్ళిపోవడం అని కాకుండా ప్రపంచంలోనే జ్ఞాపకం ఉంచుకునేటువంటి గొప్ప సంస్కరణలు చేశారు ఆయన టైంలో. ఆ సంస్కరణల ఆద్యుడు శ్రీ పివి నరసింహారావు గారికి కొంచెం లేట్ అయినా దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న దానికి ఇవ్వడం అనేది మనం తెలంగాణ ప్రజలందరం చాలా సంతోషిస్తున్నారు. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, స్వామినాథన్లకు భారతరత్న ప్రకటించడంపై పలు రాజకీయ పార్టీలు, ప్రముఖ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు భారతరత్నాలేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. మాజీ ప్రధాని పివికి భారతరత్న ప్రకటించడాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వాగతించారు. మరో ముగ్గురు భరతమాత ముద్దు బిడ్డలకు సముచిత గౌరవం దక్కిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ముగ్గురికి అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడం అత్యంత సంతోషకరమని పేర్కొన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ముగ్గురు ప్రముఖులకు భారతరత్న అవార్డు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. అయితే కాంచీరాం వంటి దళిత నేతల్ని విస్మరించడం సరికాదన్నారు. ఈ ముగ్గురికి ఎప్పుడో భారతరత్న ఇవ్వాల్సిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పార్టీలకు అతీతంగా దేశ నేతలను భాజపా గౌరవిస్తుందని పేర్కొన్నారు. దేశానికి విశేష సేవలు అందించిన ప్రముఖులను భాజపా మాత్రమే గౌరవిస్తుందని మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఒరవడిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న రావటంపై స్పందించేందుకు సీఎం జగన్ నిరాకరించారు. ఈ అంశంపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తారని చెప్పారు. భారత రాజకీయాల్లో శిఖర సమానుడు తెలుగు వ్యక్తికి భారతరత్న రావటంపై అభిప్రాయం చెప్పాలని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు పట్టించుకోకుండానే వెళ్లారు. పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ తర్వాత బయటకు వస్తున్నప్పుడు పివికి భారతరత్నపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు జగన్ మౌనంగా వెళ్లారు. వచ్చే ఎన్నికల గురించి ఆలోచన చేసేవాడు రాజకీయ నాయకుడు. రానున్న తరాల భవిష్యత్తును నిర్దేశించే వ్యక్తిని రాజనీతిజ్ఞుడు అంటారు. భారత 9వ ప్రధాని పివి నరసింహారావు 2వ కోవకు చెందినవారు. నిజానికి ఆయన వ్యక్తి నుంచి ప్రభావిత శక్తిగా, వ్యవస్థగా ఎదిగిన దార్శనికుడు, ఆర్థిక సంస్కరణల పథ నిర్దేశకుడు. సొంత బలం బలగాలు లేకున్నా స్వీయ శక్తి, అపార మేధస్సు పెట్టుబడిగా ఎదిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. రాజకీయ దురంధరుడు, అజాత శత్రువు. దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు ఓ మారుమూల పల్లెలో పుట్టి దేశ గతిని స్థితిని మార్చిన అసాధారణ వ్యక్తి. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా, నవభారత స్వాప్నికుడిగా, సాహితీ సంపన్నుడిగా పేరుగాంచిన పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో రుక్మా బాయమ్మ, సీతారామారావు దంపతులకు జన్మించారు. 10 ఏళ్ల వయస్సులో సత్యమని వివాహం చేసుకున్నారు. వారికి 3 కుమారులు, 5 కుమార్తెలు. కరీంనగర్ జిల్లా వంగరలో ప్రాథమిక విద్య, హన్మకొండలో ఇంటర్ వరకు చదివారు. మహారాష్ట్రలో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం చదివారు. అలహాబాద్ లో సాహిత్య రత్నను అభ్యసించారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూనే బూరుగుల రామకృష్ణారావు వద్ద జూనియర్ లాయర్ గా పనిచేశారు. హైదరాబాద్ స్వాతంత్ర పోరాటంలోనూ కీలక పాత్ర పోషించి విజయం సాధించారు. 1951లో పివి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1951లో ఏఐసిసి సభ్యులుగా నియమితులయ్యారు. 1962-64 మధ్య నీలం సంజీవరెడ్డి, తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. 1971-73 కాలంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. 1977లో హన్మకొండ నుంచి లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1980-84 వరకు ఇందిరాగాంధీ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1985లో రక్షణ మంత్రిగా, 1985-88 వరకు మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టారు. 1989 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోగా క్రియాశీల రాజకీయాలకు కాస్త దూరమయ్యారు. రాజీవ్ గాంధీ హత్యానంతరం 1991లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా అనూహ్యంగా పివి పేరును కాంగ్రెస్ ప్రస్తావించింది. ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్న ఆయన జూన్ 20న ప్రధానిగా ప్రమాణం చేసి ఢిల్లీ గద్దెను అధిష్ఠించిన తొలి తెలుగు బిడ్డగా గుర్తింపు పొందారు. పూర్తి మెజారిటీ లేకున్నా 5 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆర్థిక సంస్కరణల్ని దేశానికి పరిచయం చేసింది పివినే. 1991లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి దేశం అప్పుల ఊబిలో మునిగిపోగా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలంటే సంస్కరణల్ని అమలు చేయాల్సిన అవసరాన్ని పివి గుర్తించారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా చేసి సంస్కరణల పట్ల తన దూరదృష్టిని చాటారు. స్వేచ్ఛా వాణిజ్యానికి ద్వారాలు తెరిచారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆర్థిక వృద్ధి రేటు పెంచడం, ప్రాంతీయ అసమానతలు తగ్గించడం వంటి లక్ష్యాలతో సంస్కరణలు తెచ్చారు. పివి నూతన
నూతన ఆర్థిక విధానం, ప్రైవేటీకరణ ప్రక్రియకు కూడా పెద్దపీట వేసింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన నేపథ్యంలో విదేశాంగ విధానాన్ని పివి సమర్థంగా ముందుకు నడిపారు. అమెరికాతో సన్నిహిత సంబంధాలు సహా లుక్ ఈస్ట్ పాలసీ వంటి విధానాలకు శ్రీకారం చుట్టారు. భారత్ బలపడాలి అనే లక్ష్యంతో బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్ సహా ఆసియాన్ సభ్యులకు స్నేహ హస్తం అందించారు. అణు పరీక్షల నిర్వహణకు చొరవ చూపి భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని అగ్రరాజ్యాలకు సంకేతాలు పంపారు. సాహితీ రంగంలోనూ పివి ప్రత్యేకత చాటుకున్నారు. నవలలు, కథలు రాయడం సహా అనువాదంపై ఉన్న అభిలాషతో పలు రచనలు తెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన రచించిన ది ఇన్సైడర్ నవల ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించింది. విశ్వనాథ సత్యనారాయణ రచించిన 1000 పడగలు పుస్తకాన్ని సహస్ర ఘన్ పేరుతో హిందీలోకి అనువదించి ప్రశంసలతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. పివి బహుభాషా కోవిదుడు. మొత్తం 17 భాషల్లో ప్రావీణ్యం కలిగిన ఆయన నిజంగా భారతరత్నమే. స్వాతంత్ర సమర యోధుడు, రైతు నాయకుడిగా గుర్తింపు పొందిన చౌదరి చరణ్ సింగ్ దేశానికి 5వ ప్రధానిగా పనిచేశారు. 1902లో ఉత్తరప్రదేశ్లోని మేరట్లో జన్మించిన చరణ్ సింగ్ 1937లో తన 34వ ఏట ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1967, 1970లో 2 సార్లు యూపీ సీఎంగా పనిచేసిన ఆయన ఎమర్జెన్సీ రోజుల్లో జైలు పాలయ్యారు. మొరార్జీ దేశాయ్ కేబినెట్లో డిప్యూటీ ప్రధాని, హోం, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1979 జూలై 28 నుంచి ఆగస్టు 20 మధ్య 23 రోజులు దేశ 5వ ప్రధానిగా సేవలందించారు. తర్వాత 1980 జనవరి 14 వరకు ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించారు. ఏ పదవి చేపట్టినా రైతులు, గ్రామీణాభివృద్ధి కోసం ఆరాటపడే ఆయన రైతుల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలకు నేతృత్వం వహించారు. బలమైన వ్యవసాయ రంగం లేకుండా పారిశ్రామిక రంగం అభివృద్ధికి నోచుకోలేదని వాదించే ఆయన ప్రభుత్వ ఉద్యోగాల్లో రైతుల పిల్లలకు 50% రిజర్వేషన్ కల్పించాలని 1939లోనే కాంగ్రెస్ పార్లమెంటరీ ప్యానెల్ ముందు ప్రతిపాదన చేశారు. యూపీ వ్యవసాయ మంత్రిగా 1952లో తాను తెచ్చిన జమీందారీ, భూ సంస్కరణల బిల్లు తన జీవితంలో సాధించిన గొప్ప విజయమని చెప్పేవారు. చౌదరి చరణ్ సింగ్ కు 6గురు సంతానం కాగా ఆయన కుమారుడు అజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్ దళ్ ను స్థాపించి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ పార్టీకి ప్రస్తుతం ఆయన మనవడు జయంత్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. భారతరత్నకు ఎంపికైన హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఆహార వృద్ధిలో దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు ఎంతో కృషి చేశారు. తన పరిశోధనలతో అధిక దిగుబడిని ఇచ్చే నూతన వరి వంగడాలు సృష్టించారు. 1925 ఆగస్టు 7న తమిళనాడు కుంభకోణంలో జన్మించిన ఆయన అక్కడే మెట్రిక్యులేషన్ పూర్తి చేసి వైద్య విద్యలో చేరారు. 1943 నాటి బెంగాల్ కరువును చూసి చలించిన ఆయన దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలి అనే లక్ష్యంతో మద్రాస్ వ్యవసాయ కళాశాలలో డిగ్రీ చేశారు. తర్వాత ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ నుంచి సైటోజెనెటిక్స్లో పీజీ చేసిన ఆయన యునెస్కో ఫెలోషిప్తో బంగాళదుంపల జన్యువులపై పరిశోధన చేశారు. తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ప్లాంట్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్లో పీహెచ్డీ చేశారు. తర్వాత దేశానికి తిరిగి వచ్చి భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా పరిశోధనలు చేశారు. వరి, గోధుమ పంటలపై ఆయన చేసిన పరిశోధన వల్ల దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది. స్వామినాథన్ ఎన్నో పదవులు సమర్థంగా నిర్వహించారు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ సేవల్ని గుర్తించిన కేంద్రం 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ఇప్పుడు మరణానంతరం భారతరత్నతో సత్కరించింది. కృష్ణా పరివాహక ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన భారాస ప్రభుత్వం నల్గొండ, పాలమూరు రైతులపై మరణ శాసనం లిఖించిందని సీఎం రేవంత్ విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో నల్గొండలో కాకుండా ఢిల్లీ జంతర్ మంతర్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని చురకలంటించారు. దాదాపు 1,00,000 కోట్లు పోసి నిర్మించిన మేడిగడ్డ వల్ల 1 ఎకరానికైనా కొత్తగా నీరు అందిందా అని ప్రశ్నించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. కృష్ణా పరివాహక ప్రాజెక్టుల అవుట్లెట్లను బోర్డుకు 4 రోజుల్లో అప్పగిస్తామని అధికారులు సంతకాలు చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అందుకు గతంలో తాము ఒప్పుకోలేదన్న ఆయన కృష్ణా జలాలను 50:50 నిష్పత్తి చొప్పున కేటాయించారని పోరాడామన్నారు. కృష్ణా ప్రాజెక్టులను ఎవరికీ అప్పగించలేదన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత భారాస ప్రభుత్వ వైఖరి వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణకు 68% వాటా దక్కాల్సిందన్న ఆయన కేవలం 299 టీఎంసీలు కేటాయిస్తుంటే ఒప్పుకొని సంతకం చేశారని విమర్శించారు. తర్వాత చర్చకు సమాధానం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల అప్పగింతకు గత ప్రభుత్వమే అంగీకరించిందని మండిపడ్డారు.
కృష్ణా ప్రాజెక్టులను మొత్తం కాంగ్రెస్ వాళ్ళు వస్తేనే కాకెత్తుకపోయిందని, లేకపోతే కేంద్రానికి మేమేదో రాసి చేసినామని. బాధ్యత అనేది ప్రతిపక్ష పార్టీగా 1% వాళ్ళు నిర్వహిస్తున్నారా? తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము కొట్లాడుతుంటే కాళ్ళలో కట్టెబెట్టి మమ్మల్ని బోర్ల పడేయాలని వీళ్ళ తాపత్రయం ఏంది అధ్యక్ష? గుంజుకుంటా అన్నది ఎవరు అధ్యక్ష? నరేంద్ర మోడీ గుంజుకుంటా అన్నాడు. మరి వీళ్ళు ధర్నాలు చేయాలంటే ఏడు చేయాలి అధ్యక్ష? నల్గొండలు ఉంటాడా నరేంద్ర మోడీ? ఏడుంటాడు అధ్యక్ష? ఢిల్లీలో ఉంటాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తన్నీర్ హరీష్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు ముగ్గురు పోయి జంతర్ మంతర్ లో ఆమరణ నిరాదీక్ష చేయమను. వాళ్ళు అమరులు అవ్వడమో లేకపోతే హక్కులను సాధించడమో వరకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. అసలు కృష్ణానది జలాలు వాళ్ళకి అప్పచెప్పింది ఎవరు అధ్యక్ష? 2015లో పోయి సంతకం పెట్టి వచ్చింది ఎవరు అధ్యక్ష? వీళ్ళందరూ పోయి 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు అధికారికంగా సంతకం పెట్టి తెలంగాణ త్యాగాల గురించి మీరు మాట్లాడితే ఎట్లుంటది? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి బయటపడకుండా కృష్ణా జలాల అంశాన్ని కావాలనే భారాస పదే పదే ప్రస్తావిస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 80,000 పుస్తకాలు చదివి వాళ్ళ మేధస్సుతోని నిర్మించారు. మేడిగడ్డ కడితే మేడిపండు అయింది. ఇక అన్నారం సంగతి నేను చెప్పాల్సిన పర్లేదు, సుందీళ్ళు ఎప్పుడేమైతే తెలియదు. మరి ఇవాళ 97,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాళేశ్వరంలో 90,000 ఎకరాలకు కూడా నీళ్లు అందలేదన్న మాట వాస్తవం కాదా? మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదకి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే, రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరు అడ్డుకోవాలి అధ్యక్ష? 10 ఏళ్ళ అధికారం ఇచ్చినా ఇంకా అధికార దాహం తీరలేదు. సెంటిమెంట్ రెచ్చగొట్టాలి, దానికి ఆయింట్మెంట్ ఉయ్యాలి, వచ్చే ఎన్నికలలో డబ్బలో ఓట్లు వేసుకోవాలన్న ధ్యాస తప్ప ఈ సమస్యను ఎట్లా ఎదుర్కోవాలి, ఈ సమస్యను కలిసి వస్తామన్న ఆలోచన ఎందుకు వీళ్ళకి రావడం లేదు అధ్యక్ష? తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. రేపు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ప్రజాపాలనలో తెలంగాణ అస్తిత్వానికి అందలం వేస్తుంటే ప్రధాన ప్రతిపక్షం నిత్యం ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ సర్కారు వచ్చి 60 రోజులు కాకముందే హామీల అమలుపై గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. 6 గ్యారంటీలు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ సహా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను 100% అమలు చేస్తామన్నారు. 9 నెలల్లో ప్రగతి భవన్ కట్టిన వారు 9.5 ఏళ్లలో కాళోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో విపక్ష సభ్యులు అడిగిన అనేక ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానాలిచ్చారు. 6 గ్యారంటీల అమల్లో జాప్యంపై విపక్షాల విమర్శలను కొట్టిపారేసిన ఆయన, నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో 2 లక్షల ఉద్యోగాల సంగతేంటని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నాపత్రాలు విక్రయించి ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లం కాదన్న ఆయన, 15 రోజుల్లోనే పోలీసు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. త్వరలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని, ఓపెన్ కేటగిరీ అభ్యర్థుల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల క్రమంగా ఆదాయం పెరుగుతోందని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిందో రాలేదో దివాలా తీసింది. ఈ ప్రభుత్వం ఎట్లా నడుపుతారు? ఆ పథకం ఎట్లా చేస్తారు? ఈ పథకం ఎట్లా అమలు చేస్తారు? మీ దగ్గర నగదేడుంది. వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే అట్లా జరిగితే బాగుండు, వీళ్ళు దివాలా తీస్తే బాగుండు, ప్రజలకు ఏం అందకపోతే బాగుండు, ప్రజలు ఇబ్బందులలో ఉంటే బాగుండు అని ఉట్టి మీద పిల్లి శాపనార్థాలు పెట్టినట్టే ఉంది అధ్యక్ష. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడుతుందా అధ్యక్ష? అట్లనే పదే రైతు బంధు గురించి, రైతు బంధు పడలేదని ఇట్లాంటి మాటలతో ఇంకా భ్రమలు పెట్టాలనే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. 5 నెలలు పట్టింది వాళ్ళకు 2018-19లో రైతు బంధు వేయడానికి. 2022-23 అధ్యక్ష 4 నెలలు పట్టింది అధ్యక్ష. స్పష్టంగా అధికారిక లెక్కలు ఈ రకంగా చెప్తుంటే 60 రోజులు కాలేదు, ఆల్రెడీ మేము క్లియర్ గా చెప్పినాము 100 రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని. అయినా అప్పుడే రైతు బంధు ఇవ్వలేదు అని గగ్గోలు పెట్టి రైతులను రెచ్చగొట్టాలన్న ప్రయత్నం చేస్తే రైతులేమన్నా అమాయకుల అధ్యక్ష? వాళ్ళకి తెలీదా? ఉద్యమ సమయంలో అంతా టీజీ అని రాసుకుంటే ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫూరించేలా టీఎస్ అని పెట్టిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయన్న ఆయన, తెలంగాణ తల్లి విగ్రహం శ్రమజీవికి ప్రతీకగా ఉండాలన్నారు. జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ఆమోదించే నిర్ణయాన్ని విపక్ష నేత అభినందిస్తారని భావిస్తే గవర్నర్ ప్రసంగం సమయంలోనూ సభకు రాకపోవడం సరికాదన్నారు. ఏ వీధుల్లో చూసినా, ఏ వాహనం చూసినా చాలా మంది ఉద్యమకారుల గుండెల మీద కూడా టీజీ అని పచ్చబొట్టు పొడిపించుకున్న సందర్భాలు, ఉదంతాలు మనం చాలా చూసి. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీజీ అని నోటిఫై చేస్తే వారి రాజకీయ పార్టీకి నకలుగా
టీజీని టీఎస్ గా మార్చి ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే మేము జరిగిన తప్పిదాన్ని సవరిస్తూ టీఎస్ ను టీజీగా మార్చింది. అదే విధంగా అధ్యక్ష, ఆనాడు మారుమోగిన గీతం జయ జయ హే తెలంగాణ. అందశ్రీ అని ఒక కవి తెలంగాణ ప్రజలకు అందించి ఈ గొప్పతనం ఒక దళిత బిడ్డకు, ఒక ఉద్యమకారుడికి ఇవ్వకూడదన్న ఆలోచనతో కుట్రతో నాటి పాలకులు జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణలో వినిపించకుండా నిషేధించినంత పనిచేసిండ్రు అధ్యక్ష. అందుకే ఈ రోజు ఆ ఉద్యమ స్ఫూర్తితో జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా ఆమోదించినాం. 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి తెలంగాణను దిగజార్చారన్న రేవంత్ ఆ పరిస్థితిని చక్కదిద్ది 1వ తేదీనే జీతాలు ఇచ్చామని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కలుస్తారన్న రేవంత్ విపక్ష నేత సొంత మనుషులను కూడా అనుమానిస్తున్నారని మండిపడ్డారు. శాసనసభలో ఆటో డ్రైవర్ల సమస్యలపై వాడీవేడి చర్చ జరిగింది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామన్న భారత సభ్యులు ఈ పథకంతో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నట్లు భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. భారాస ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంత్రులు ఎదురుదాడికి దిగారు. ఏనాడు పేదల్ని పట్టించుకుని భారాస నాయకులు ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఆటో వాళ్లను ఆదుకుంటామని స్పష్టం చేశారు. అంతకుముందు భారాస ఎమ్మెల్యేలు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు చేపట్టిన చలో ఆటో ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీ వరకు చేరుకోగానే పోలీసులు ఆటోలను అడ్డుకున్నారు. ఈ దశలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తన వాహనాన్ని పోలీసులు లోపలికి పంపకపోవడంపై ఆగ్రహానికి గురయ్యారు. సైఫాబాద్ ఏసీపీ సంజయ్ పై దుర్భాషలాడారు. ఒక దశలో సహనం కోల్పోయి కార్ అద్దంపై కర్రతో దాడి చేశారు. పోలవరం ప్రాజెక్టులో కాంపోనెంట్ వారే సీలింగ్ ఎత్తివేత తొలి విడత పూర్తి చేయడానికి 12,911 కోట్ల నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఇందుకు కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందని, కేబినెట్ ఆమోదం తెలిపే చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు. పోలవరం తొలి విడత పూర్తి చేయడానికి 17,144 కోట్లు ఖర్చవుతుందని, ఈ ప్రతిపాదనను పరిశీలించి ఆమోదం తెలపాలని కోరినట్లు ఏపీ సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది. పార్లమెంట్ కాంప్లెక్స్ లో ప్రధాని మోదీని కలిసిన జగన్ 2014 జూన్ నుంచి 3 ఏళ్లు తెలంగాణకు ఏపీ జెన్కో సరఫరా చేసిన విద్యుత్ కు సంబంధించిన 7,230 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించే విధంగా చూడాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర హామీల అమలుపై విజ్ఞప్తి చేశారు. కోడికత్తి కేసులో గత 5 ఏళ్లుగా జైల్లో ఉన్న శ్రీనివాస్ ఇవాళ విశాఖ కేంద్ర కారాగారం నుంచి బెయిల్పై విడుదలయ్యారు. బెయిల్ నిరాకరిస్తూ విశాఖ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేసిన హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు 25,000 పూచీకత్తుతో 2 షూరిటీలు సమర్పించిన శ్రీను ఎట్టకేలకు 5 ఏళ్ల తర్వాత స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. శ్రీనివాస్ విడుదలపై ఎస్సీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కోడికత్తి కేసును పూర్తిగా కొట్టివేసి శ్రీనుకు పూర్తిగా న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి.